T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు మన రివ్యూ మ్యాచ్ 23 రివ్యూ అన్నమాట. ఓకే, సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకు బిట్వీన్ ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ అనేది మ్యాచ్ ఇది అయింది. సో ఐ థింక్ ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఈడెన్ గార్డెన్స్, సో కోల్కతాలో ఉన్న ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ అనేది జరిగింది. సో ఇక టాస్ విషయానికి వస్తే మాత్రం ఈ టాస్ నాకు బాగానే గుర్తుంది. ఇంగ్లాండ్ వాళ్ళు టాస్ అయితే గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు, స్కాట్లాండ్ వాళ్ళని బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఓకే, సో స్కాట్లాండ్ వాళ్ళు అరౌండ్ 19.4, ఓకే, ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగానే వాళ్ళు జస్ట్ 152 రన్స్ చేసి ఆల్అవుట్ అయిపోయారు. ఓకే, సో ఓన్లీ 152 రన్స్ మాత్రమే చేశారు. సో ఇక ఒమాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం జోన్స్ వచ్చేసి 33 రన్స్ చేశాడు. ఇంకా బ్యారింగ్టన్ వచ్చేసి 49. సో ఈ టీం అందరిలో ఈ మ్యాచ్లో వచ్చేసి ఎక్కువ రన్స్ చేసింది బ్యారింగ్టన్ ఒక్కడే, 49 రన్స్ చేశాడు. అలాగే బ్రూస్ వచ్చేసి 24 రన్స్ చేశాడు. అలాగే డేవిడ్సన్ వచ్చేసి 20, సో 20 రన్స్ మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఐ థింక్ మన రాషీద్కి 3 వికెట్స్ పడ్డాయి. సో ఇంకా వేరే బౌలర్స్కి తలా 2 వికెట్లు, ఇంకొక బౌలర్కి 1 వికెట్ పడింది. సో అలా వాళ్ళు స్కాట్లాండ్ టీంని 152 రన్స్కి కట్టడి చేశారు. ఓకే, 153 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన ఇంగ్లాండ్కి స్టార్టింగే సుక్కలు కనిపించినాయి. ఎందుకంటే ఓపెనర్స్ వల్ల సాల్ట్ అలాగే బట్లర్, సో వీళ్ళిద్దరు మాత్రం మన సాల్ట్ గడు 2 రన్లు కొట్టిండు, బట్లర్ గడు ఒక 4-5 రన్లు ఏమో కొట్టిండు, గతం వాళ్ళు దెబ్బగా కొట్టారు. దాని తర్వాత ఇంగ్లాండ్ టీం వచ్చేసరి ఏంద్రా నాయన మా పరిస్థితి ఇలా తగలడేది అనేసరికి అప్పుడు వేరే బ్యాటర్ వచ్చాడు. సో ఆ బ్యాటర్ పేరే వచ్చేసి బెంటన్. సో ఈ బెంటన్ వచ్చేసి అరౌండ్ 63 రన్స్. ఓకే, సో ఇతనికి ఇది ఫస్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో అతను 63 రన్స్ చేశారు. ఇంకా జాకబ్ బెతల్ వచ్చేసి 32 రన్స్ కొట్టాడు. ఇంకా వేరే వచ్చేసి శామ్ కరన్ వచ్చేసి మన బెంటన్ తోటి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవడానికి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే మంచిగా పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో శామ్ కరన్ వచ్చేసి మనకు 28 రన్స్ చేశాడు. అలాగే లాస్ట్లో విల్ జాక్స్ వచ్చేసి మన బెంటన్ తోటి మ్యాచ్ అనేది పూర్తి చేశారు. సో 18.2 ఓవర్స్లోనే ఇంగ్లాండ్ వాళ్ళు మ్యాచ్ని ఫినిష్ చేయడం జరిగింది. సో టోటల్గా 155 రన్స్ కొట్టారు, 5 వికెట్స్ కోల్పోయారు. ఓకే, సో ఈ విధంగా ఈ మ్యాచ్లో వచ్చేసి ఇంగ్లాండ్ టీము మ్యాచ్ అయితే గెలిచేసింది. ఓకే, సో మ్యాచ్ ఒకవేళ మీరు చూసారా? మ్యాచ్ చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించింది? మరి ఏమేమి చేంజెస్ చేస్తుంటే బాగుండని మీకు అనిపించిందో చెప్పండి. నాకు తెలిసి స్కాట్లాండ్ టీము స్టార్టింగ్లో బౌలింగ్ మాత్రం చాలా బాగా వేశారు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్ సాల్ట్ గార్డ్ కావచ్చు, ఇంకా బట్లర్ని వాళ్ళు ఎంత తొందరగా చాలా పవర్ ప్లేలో వాళ్ళు అవుట్ చేశారు. బట్ అదే బౌలింగ్ని వాళ్ళు నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఏదైతే మన బెంటన్ ఇంకా శామ్ కరన్ది పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, సో బెంటన్ని అవుట్ చేస్తుంటే మాత్రం ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోయేది. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన బ్యాటర్స్ అంతగా చక్కగా పర్ఫామ్ చేసే వాళ్ళైతే లేరు. సో బ్యాడ్ లక్. బట్ ఇంగ్లాండ్ ఇన్ కేస్ ఇంకా ముందరికి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళు ఇంకొకటి ఆచితూచి ఆడాలి. ఓకే, సో ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇన్ కేస్ మీకు ఎలా అనిపించింది ఈ మ్యాచ్ అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.